శ్రీమతి నమః. ఈరోజు గురువాయూరు కృష్ణుడు చేసిన ఒక మ్యాజిక్ తెలుసుకుందాం. ప్రతిసారి నేను అంటాను వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ పెట్టేయండి అంటాను కదా, కానీ ఈసారి వీడియో పూర్తిగా విన్న తర్వాత కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు వచ్చేస్తాయి. నిజమే కదా అని అనిపిస్తుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో ఆ పాట ఎంత ఎంత సత్యము అంటే, నిజంగా ఏ నిమిషానికి ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఈరోజు నేనే గొప్ప అని మనం విర్రవీగుతూ ఉన్నామని అనుకోండి, ఆ క్షణమే, ఆ మరుక్షణమే మనం కూలబడిపోతాం. కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుంటుంది ఏంటంటే, ఒక అద్భుతమైన గాన గంధర్వుడి గురించి చెప్పుకుంటున్నాం. ఆయన భక్తుడే. భక్తుడి జీవితాల్లోనే ఎన్నో కష్టాలు వస్తుంటే భగవంతుడి పాదాలు పట్టుకున్న, అలాంటిది ప్రతి క్షణం మన స్వార్థం కోసం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటే మన జీవితం ఏమైపోతుంది అనేది ఈ వీడియోలో మనకి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. చెంబే అనే గ్రామంలో, కేరళలో 1894 సంవత్సరంలో వైద్యనాథ భాగవతార్ జన్మించారు. ఆయన కుటుంబం అంతా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఈయన కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేవారు. 1904 సంవత్సరంలో ఆయన మొట్టమొదటి కచేరీ ఇచ్చారనమాట. ఇంకా అసలు ఆయన పాట పాడుతున్నారు అంటే మైక్ అనేది అవసరం లేదనమాట. సింహ గర్జన అంటారు చూసారా, ఆ సింహ గర్జన లాగా ఉంటుంది ఆయన గొంతు. అంత కంఠం ఉంటుంది, అంత మంచి కంఠం. సభలో 1000 మంది ఉన్న మైక్ లేకుండా ఆయన పాట పాడేస్తారనమాట. అంత అద్భుతమైన కంఠం. ఒకసారి సుచీంద్రంలో ఈయన కచేరీ చేస్తున్నారు. అసలు బాగా హై పిచ్ లో ఉంది ఆయన టోను. సంగీతంలో ఒక సంగతి పాడుతూ ఉంటే అప్పటి వరకు ఎంతో అద్భుతంగా పాడుతున్న ఆయన గొంతు అకస్మాత్తుగా ఆగిపోయింది. గొంతుల నుంచి శబ్దం రావటం లేదు, కీచు కీచుమని మాత్రమే వస్తుంది. సరే, ఏదో కాస్త జలుబు చేసి అలా అయిందేమో, లేకపోతే రొంప చేసి గొంతుకు ఏమన్నా అడ్డుపడిందేమో అనుకుని కాస్త వేడి నీళ్లు తెప్పించుకుని తాగారు. లాభంలా. ఎంత ప్రయత్నించినా ఆ గొంతులో నుంచి కీచు శబ్దం తప్ప ఇంక ఏదీ రాలేదు. ఆ రోజు కచేరీ మధ్యలోనే ఆగిపోయింది. ఈయన వచ్చేసారు. ఆయన గొంతుని ఎంతో మంది ENT స్పెషలిస్ట్కి చూపించారు. ప్రతి వైద్యుడు ఏం చెప్పారు అంటే, ఇంకా కష్టం అండి, మీ గొంతు రాదు అని చెప్పారు. విదేశాల నుంచి కూడా వైద్యులు వచ్చారు, ఆయన గొంతుని పరీక్షించారు. అందరూ చెప్పింది ఒకటే మాట, ఇంకా మీకు మాట అనేది రాదు. పాట సంగతి వరకు ఏంటి, మాట అనేది రాదు, మీ వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి అని చెప్పేశారు. సాధారణంగా టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, ఇలా పాటలు పాడుతున్న వాళ్ళకి వోకల్ కార్డ్స్ మీద స్ట్రెస్ పెరిగి నాడ్యూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే బొంగురు పోతుందన్నమాట గొంతు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమంటారు. సరే, అదే సిచ్యువేషన్ ఈయన కాస్త ముదిరిపోయి ఆ గొంతు కాస్త పోయింది. అప్పటి వరకు ఈయన్ని ఎంతో అద్భుతంగా చూసిన వాళ్ళందరూ, అబ్బాయి ఎంత బాగా పాటలు పాడతావు అని మెచ్చుకున్న వాళ్ళందరూ, ఇక నుంచి నువ్వు పాటలు పాడలేవు అంటూ జాలి చూపించేవారు అనమాట. ఆ జాలిని ఆయన భరించలేకపోయారు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ప్రతి డాక్టర్ ఒకటే చెప్పాడు, నీకు ఇంకా గొంతు రాదు, నువ్వు వైద్యం చేయించుకోవటం అనవసరం, నీ జీవితాన్ని ఇంకా అలా గడిపేసే అని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారో తెలుసా, ఈ జాలి మాటలు ఇవన్నీ విని ఆయన శరీరం భరించలేకపోయింది, ఆయన మనసు తట్టుకోలేకపోయింది. గురువాయూర్ కృష్ణుడి ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కృష్ణుడు ఎదురుగుండా నుంచుని ఒక మాట అన్నారు, నేనేమైనా ఈ పాటలు అన్నీ పాడుతున్నది నా కోసం పాడుతున్నానా? నీ నామస్మరణ నువ్వు వినడానికే కదా నేను పాడుతున్నాను. ఇది నువ్విచ్చిన గొంతు, ఇది ఎప్పుడు నేను నా అవయవంగా నేను చూడలేదు, నువ్విచ్చిన ప్రసాదంగానే భావించాను. అలాంటి గొంతు నువ్వే తీసేసుకుంటే ఇంకా నాకు ఈ ప్రాణం ఎందుకు? నేను ప్రాయోపవేశం చేస్తాను, నేను నా ప్రాణాలు వదిలేస్తాను అని అక్కడే ఆ గురువాయూర్ ఆలయంలోనే ఒక మూల అలాగే నుంచున్నారు. తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేవు. పొద్దున్నే అర్చకుల ఆ స్వామివారి ఆలయాన్ని తెరిచినప్పటి నుంచి చివరి వరకు ఆయన అలా నుంచుని కృష్ణుని అలా చూస్తూనే ఉన్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఎంతో మంది వచ్చి చెప్పారు, నువ్వు శుష్కించిపోతున్నావు, ఎందుకు నీకంత పంతం, నీ ప్రాణాలైనా నిలబెట్టుకో, గొంతు పోతే పోయింది, ఇప్పటివరకు పాటలు పాడావు కదా అని చెప్పంటే, లేదు, నాకు కృష్ణుడు గొంతు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను అని అలాగే ఉండిపోయారు. ఒక రోజు
తెల్లవారుజామున 3 గంటలకి గురువాయూర్ ఆలయంలో నిర్మాల్య దర్శనం ఉంటుందన్నమాట. ఆ దర్శనానికి కూడా అందరూ వస్తూ ఉంటారు. పొద్దున్నే ఆ 3 గంటలకి చుట్టూత దీపపు కాంతులు, సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఆ సుగంధ పరిమళాల సువాసన, దీపాల వెలుగులో అత్యద్భుతంగా మెరిసిపోతున్న ఆ కృష్ణుడు, ఆ కృష్ణుడి దగ్గర ఉన్న నిర్మాల్యము చూస్తుంటే ఒక వింత అనుభూతి కలుగుతోంది. అందరూ ఆ నిర్మాల్య దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఈ చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు కూడా కృష్ణుడిని అలా చూస్తూ, కృష్ణ ఇంకెంతకాలం పరీక్ష పెడతావు, ఈ గొంతు ఇంకివ్వవా అంటూ అలా చూస్తూ ఉంటే ఆయన శరీరంలో ఏదో మార్పు వచ్చినట్లుగా ఆయనకు అనిపించింది. ఆయన గొంతులో ఎవరో అమృతం పోసినట్లుగా అనిపించింది. అంతమంది నిర్మాల్య దర్శనానికి అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ వెనకాల ఉన్న ఈ చెంబై భాగవతార్ గారి నోట్లో నుంచి కృష్ణ అని ఒక్కసారిగా పిలుపు వినిపించేసరికి ఆ దర్శనం చేసుకుంటున్న వాళ్ళందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. అక్కడ మాటలు రాని మూగవాడికి కాదు మాటలు వచ్చింది. కొన్ని వేల మంది ముందు పాట పాడుతూ ఉంటే ఒక స్టేజ్ మీద గొంతు పోయిన ఒక గాన గంధర్వుడికి తిరిగి మాట వచ్చింది. మళ్ళీ ఎంతో మంది నిర్మాల్య దర్శనం చేసుకుంటూ ఉండగా అంతే అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ గాన గంధర్వుడి గొంతు మూగబోయిందని అందరికీ తెలుసు. గొంతు వచ్చేసింది. ఎంతో ఆనందంతో త్యాగరాజస్వామి వారి కీర్తన అక్కడ కృష్ణుడిని స్తుతిస్తూ పాడారు. అక్కడ ఉన్న అర్చకులు సైతం కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నారు. ఎంత ఎంత దయార్థ హృదయం కాకపోతే కృష్ణ పరమాత్మ తన కోసం తనతో మొండిపట్టు పట్టి నువ్వు గొంతిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని ఆయన అక్కడి నుంచుంటే ఆ ప్రేమకు కదా ఆయన లొంగిపోయింది. నిరంతరము నన్నే స్మరిస్తున్నారే, నిరంతరము నా పాటల ద్వారా నాకు దగ్గరయ్యారు, ఎందరినో దగ్గర చేస్తున్నారు అని కృష్ణుడు గొంతు ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? తిరిగి ఆయనకి గొంతిచ్చేశారు. ఎంతో ధనవంతుడు ఈ చెంబై వైద్యనాథ భాగవతార్ గారు. ఆయనకి గొంతొచ్చిన మరుక్షణం నుంచి అప్పటి వరకు కాస్త నేను ఇంత చక్కగా పాటలు పాడగలనేమో అని అనుకున్నారేమో, కానీ ఎప్పుడైతే మళ్ళీ గురువాయూరు కృష్ణ పరమాత్మ గొంతుని ప్రసాదించారో ఆ ప్రసాదించిన ఆ గొంతు నుంచి ఆయన సాధించింది ఏదైనా సరే కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరే పెట్టాలి అని అనుకున్నారు. ప్రతి పైసా, అంతకు ముందు ఆయన సంపాదించిన ప్రతి పైసా, తర్వాత ఆయన సంపాదించిన ప్రతి పైసా గురువాయూర్ ఆలయానికి పేద విద్యార్థులని పోషించటానికి ఆయన ఉపయోగించారు. అంతకుముందు కూడా ఈ యేసుదాస్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీర్చిదిద్దింది ఎవరనుకుంటున్నారు? ఈ చెంబై వైద్యనాథ భాగవతార్ గారే. ఎంతో మందికి కనీసం ఒక్క పైసా కూడా తీసుకోకుండా విద్య నేర్పించిన గొప్పవారు ఆయన. అసలు ఆ గొంతు వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో నది ఉప్పొంగిపోయిందనమాట. అంతే కదా, గొంతు రాదు అని డాక్టర్స్ చెప్పేశారు, నీ వల్ల కాదు, నువ్వు పాడలేవు అని ప్రతి ఒక్కళ్ళు ఎంతో జాలిగా ఆయన వంక చూశారు. కానీ గొంతు ఇచ్చింది ఎవరు చెప్పండి? కన్నయ్య. నువ్వు నీ ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటూ ధర్మం తప్పకుండా ఉంటే కాసేపు ఏదైనా మనకి కష్టం వస్తుందేమో కానీ ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. ఎందుకంటే మొత్తం ఆయన మీదే పెట్టేశారు కాబట్టి. సంగీత సాధన అంటే అది కూడా భగవత్ సాధనే కదండి. సంగీత సాధన చేస్తుంటే ఆ నోట్లోంచి ఏ పరుష మాటలు ఎప్పుడూ రాలేదు, ఎవరిని నిందించలేదు, ధర్మం తప్పే ఆయన ప్రవర్తించలేదు. ఎప్పుడైతే మనం ఎవరిని నిందించకుండా ధర్మం తప్పకుండా భగవత్ సేవ చేస్తూ ఉంటామో, అవసరంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకుంటామో, భగవంతుడు మన వెనకాలే తిరుగుతాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ కచేరీ చేస్తున్నప్పుడు తంబురని శృతి చేసుకుంటారు కదా, వీణను కానీ తంబురను కానీ శృతి చేసుకుంటూ ఉంటారు కదా. ఈయన కచేరీ చేస్తున్నప్పుడు తంబురని శృతి చేసుకోవాల్సిన అవసరం లేదుట. ఎందుకంటే అసలు ముందు రోజు వరకు ఆయన ఎన్ని కచేరీలు ఇచ్చినా మళ్ళీ కచేరీలో కూర్చునేసరికి ఆ తంబుర దానికి అదే సెట్ చేసుకుని ఉంటుందిట. ఆ చెంబై వైద్యనాథ్ గారు అంటారు, కృష్ణుడే వచ్చి నా తంబూరని సెట్ చేసేసారు అని. ఆయన్నే సెట్ చేశారు, ఈ లోకాన్ని సెట్ చేసే ఆయనకి తంబూర సెట్ చేయటం పెద్ద పనా చెప్పండి. 1974 సంవత్సరంలో భగవతి అమ్మవారి ఆలయంలో మళ్ళీ ఆయన కచేరీ ఇస్తున్నారు.
1904 సంవత్సరంలో మొట్టమొదటి కచేరీ ఎక్కడైతే ఇచ్చారో 1974 సంవత్సరంలో అదే ఆలయంలో, భగవతి అమ్మవారి ఆలయంలో కచేరీ ఇస్తుంటే, కచేరీ ఇచ్చేసిన తర్వాత ఆయన బయటికి వచ్చి అర్చకులు విశ్రాంతి గదులు ఇస్తూ ఉంటారు కదా, అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటే అక్కడ అర్చకులు అంటారనమాట, అయ్యా మీ గొంతు ఎంత బాగుంటుంది, ఎంత మృదు మధురంగా ఉంటుంది, ఇంకా మీరు 120 ఏళ్ల పాటు జీవిస్తారు, కృష్ణ సేవ చేసుకుంటారు అని అంటే, ఈ భాగవతారు ఏమన్నారో తెలుసా, అది నాకు కృష్ణుడికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది, అది ఎవరికీ తెలియదు అని సంధ్యావందనం చేసుకుంటూ ఆ రోజు సాయంత్రమే ఆ వసతి గృహంలోనే ప్రాణాలు వదిలేశారు. చెప్పండి, ఎవరైనా అనుకుంటారా అంత చక్కగా అంత బాగా పాడిన ఆ వ్యక్తి ఆ మాట చివరి మాటగా చెబుతూ ప్రాణాలు వదిలేశారు అంటే కృష్ణుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లే కదా ఆయనకి. ప్రాణాలు అంత సునాయాసంగా వదిలేయటం కూడా ఒక వరమే కదా. భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ లోటు లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ బాధ తెలియకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే మనం మాట్లాడే మాట ఎప్పుడూ సాత్వికంగా ఉండాలి, మనం మాట్లాడే మాట ఎప్పుడూ పౌరుషంగా ఉండకుండా ఉండాలి. అనవసరంగా ఇంకొకరిని మనం నిందిస్తూ, ద్వేషిస్తూ, వ్యర్థంగా సంభాషణలు చేస్తూ ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నిరంతరము భగవంతుడి పాదాలు పట్టుకుని భగవత్ సేవ చేస్తున్న ఆ వైద్యనాథి గారికే అలాంటి కష్టం వస్తే కృష్ణుడు ఆదుకున్నాడు. ఎందుకు? ఆయన చేసిన సేవ వల్ల, ఆయన శరణాగతి వల్ల. మరి మనం ప్రతి క్షణం వ్యర్థంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతి క్షణం వ్యర్థ సంభాషణలు చేస్తూ ఉంటాం. ఇది నేనేం కల్పించి చెప్పింది కాదు, ఇదేమి 500 సంవత్సరాల క్రితం జరిగిన కథ కూడా కాదు. 20వ శతాబ్దంలో గురువాయూరు కృష్ణుడు చేసిన మ్యాజిక్ ఇది. 100 మంది చూస్తుండగా జరిగిన అద్భుతం ఇది. ఇలాంటి సంఘటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ జీవితంలో కూడా జరిగింది కదా. రామాచార్య స్వామి వారు రాసిచ్చిన పాటను పాడడం కోసం ఆవిడ ఐక్యరాజ్య సమితిలో పాట పాడడం కోసం వెళ్ళినప్పుడు 1000 మంది అక్కడ కూర్చుని ఉంటే ఆ స్టేజ్ మీద కూర్చోడానికి ముందే ఆవిడ గొంతు కంఠం మోగబోతుంది. ఆవిడ పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకుని, ఇది నేను పాడటం లేదు, నువ్వు చెప్పావు, నువ్వు చేసావు, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని వదిలేసి ఆ పూడుకుపోయిన ఆ కంఠంతో ఏం జరిగితే అదే జరుగుతుందని వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అనుకోకుండా ఆ కంఠం మళ్ళీ వచ్చేసింది. అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ జీవితం కూడా ఒక్కసారి చూడండి. ఆవిడ కూడా ఎప్పుడు ఎవరి సొమ్ము కోసము ఆశపడలేదు. ఆవిడ సంపాదించిన ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి వారి కోసమే ఆవిడ వినియోగించారు. ఆవిడ కంఠాన్ని కూడా స్వామివారికి అర్పణ చేసేసరే, ఇంకా అంతకు మించి ఏం కావాలి చెప్పండి. మనం అలా పాటలు పాడలేకపోవచ్చు, కానీ మాటలు మాట్లాడగలం కదా. స్వామి, నువ్విచ్చిన జీవితాన్ని నేను ఇలా వృధాగా ఎలా నేను గడపగలుగుతాను? నువ్విచ్చిన ఈ గొంతుని నేను వృధాగా ఎందుకు వినియోగించుకుంటాను స్వామి అని ఈ క్షణం నుంచి మనం కూడా మన గొంతుని భగవత్ సేవ కోసమే వినియోగిస్తే కృష్ణుడి అనుగ్రహం ఉండదంటారా చెప్పండి? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడు మీ మనసుకి ఏమనిపించింది అనేది నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం భగవంతుణ్ణి మన స్వార్థం కోసం కాకుండా 10 మందికి సహాయం చేయటం కోసం, నిష్కల్మషమైన ప్రేమ కోసం నమ్మితే మన బాధ్యతలని, మనకి రావాల్సిన వాటిని, ఆఖరికి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ పరమాత్ముడే కంటికి రెప్పలా కాపాడతారు.